ఒక క్రికెట్ ప్లేయర్ని, కాకపోతే గల్లీ క్రికెట్ ప్లేయర్ని. అయితే ప్రతి మనిషి గురించి మాట్లాడటం అనవసరం, కానీ నా గురించి మాట్లాడితే నాకు పోరాట పటిమ అనేది బాగా ఇష్టం. సాధ్యం కానిది సాధ్యం చేయాలనేది నాకు బాగా ఇష్టం. ఈ అలవాటు నాకు ఈ క్రికెట్ దగ్గర నుంచే వచ్చింది. నేను క్రికెట్లో ఏదైతే అనుకున్నానో అది సాధించే వరకు క్రికెట్ ఆడుతూనే ఉన్నా, సాధించాను. సరే, తర్వాత చిన్నగా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం. కానీ ఏదైనా ఈ రోజున ఒక 25 సంవత్సరాల క్రితం నేను ఎట్లా ఉన్నానో ఈరోజు ఈ క్రీడా ప్రాంగణానికి రాగానే ఆ విధంగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ స్పోర్ట్స్లో వచ్చేటప్పటికి నేను ఇష్టపడేది ఏంటంటే, స్పోర్ట్స్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, ఈ స్పోర్ట్స్లో కులాలు లేవు, మతాలు లేవు. అందరూ కూర్చొని భోజనం చేస్తాం, అందరూ కూర్చొని ఆడతాం, అరే అనుకుంటాం. ఇదంతా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ స్పోర్ట్స్ దాటిన దగ్గర నుంచి కులాలు మతాలు ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. ఈ స్పోర్ట్స్లో ఎన్ని ఉండవు. అందువల్ల నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. కావాలని నా మనసులో ఉన్న కులాలు మతాలు ఎన్నిటికీ చెక్ పెట్టాలని ఒక ప్యాషన్ కొద్దీ నేను కూడా స్పోర్ట్స్లో ఉండాలని చెప్పి, నేను ఆడలేకపోయినా, ఆడే వయసు కాదు, ఆడే పరిస్థితి కాదు, ఆడలేకపోయినా ఒక వాలీబాల్ టీంని నేను కొన్నాను. ఆ వాలీబాల్ టీము రేపు ఫిబ్రవరి 19 నుంచి మీరు సోనీలో లైవ్ చూస్తారు. ఇది 4th సీజన్ జరుగుతూ ఉంది. నాకు స్పోర్ట్స్ అంటే అంత ఇష్టం అనమాట. ఎందుకు ఇష్టం అంటే, ఇక్కడ అసలు ఏముండదు, అందరం ఒకటే. ఇక్కడ స్పోర్ట్స్ ఎక్కడికి వచ్చేటప్పుడు అందరం ఒకటే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కులాలు అంటారు, మతాలు అంటారు, ఇవన్నీ ధనవంతుడు అంటారు, పేదోడు అంటారు. నేను కూడా చాలా కటికి పేదోడిని. అందువల్ల నాకు బాధలు కష్టాలు ఇవన్నీ నాకు ఎక్కువ తెలుసు. మీలో చాలామంది తెలుసు, కానీ నాకు కూడా ఆ బాధలు కష్టాలు ఒక రకం చెప్పాలంటే ఇందులో చాలా సినిమా కష్టాలు ఉంటాయి. ఒక పేదవాడు ఒక స్థాయికి రావాలంటే చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని పడ్డా కాబట్టి నాకు ప్రతి పేదవాడి బాధ, ప్రతి బాధపడే వాళ్ళ మనసు నాకు బాగా ఎక్కువగా తెలుసు. అందువల్ల నేను ఎక్కువగా స్పందిస్తున్నాను. అంత తప్ప ఏదో రాజకీయంగా లేదా ఓట్ల కోసం ఇవన్నీ చేసే మెంటాలిటీ కాదు, అలాంటి అవసరం కూడా లేదు. ఇక్కడ ఎంతసేపు మాట్లాడినా రాజకీయమైన ఓడు నా నోటి నుంచి రాదు. ఎందుకు రాదంటే నేను అంతే. ఇక్కడ స్పోర్ట్స్ మనం దీనికి వచ్చిన కథ వేరు, దీనికి వచ్చిన వ్యవహారం వేరు. ఇక్కడికి వచ్చి దీన్ని ఆసరాగా పెట్టుకుని ప్రతిదీ రాజకీయంగా చేయటం ఆయన కూడా నాకు ఇష్టం ఉండదు. జనరల్గా నేను అవి కూడా చేయను. కానీ మనందరం కలిసి ఈ టోర్నమెంట్ని విజయవంతంగా నడపాలని కోరుకుంటూ, అదేవిధంగా మళ్ళా మధ్యలో ఒకరోజు పండగ అప్పుడు ఎప్పుడో ఒకరోజు నేను ఈ టోర్నమెంట్కి వచ్చి మీ అందరికీ నా సహాయ సహకారం అందిస్తానని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఏదో గ్రౌండ్ కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి అడిగారు పెద్దలు. అది మీరు ఒక రిప్రజెంటేషన్ రాసిస్తున్నట్లయితే నేను అది ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తానని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్లేయర్స్ అందరికి కూడా 15 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరికి కూడా నేను ఈ రోజున మా నియోజకవర్గం తరపు నుంచి స్వాగతం చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున ఈ ప్లేయర్స్ బాగా ఎండైనా సరే, ఏం జరిగినా సరే, క్రికెట్ ప్లేయర్ కానీ ఏ ప్లేయర్కైనా సరే, స్పోర్ట్స్మెన్కి ఎండ ఉండదు, వాన ఉండదు, చలి ఉండదు, ఒకటే కొట్టుడు. ఆ కొట్టుడు మొదలు పెడదాం. ఓకే, థ్యాంక్ యూ.